शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। పాప నాచిని కాబట్టి అమ్మ ఎంతటి భయంకరమైన పాపాలన్నా నశింపచేస్తుంది కాబట్టి మళ్ళీ చెయ్యమని కాదు అర్థం. చెయ్యలేరిహ. ఆ అమ్మని ఎప్పుడైతే మనసా వాచా కర్మణ మీరు ఆరాధిస్తారో, ఇక్కడ ఆరాధన అంటే బాహ్యమైన పూజ కాదండి, ఆంతరంగికమే. అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ అమ్మే ఉన్నది అన్న ఆ అకుంఠిత విశ్వాసం. అలాగే మంచైనా చెడైనా మీకు ఏది ఎదురైనా కూడా అది ఆ అమ్మ యొక్క అనుగ్రహమే అని కనుక అనుకోగలిగినప్పుడు, ఎప్పుడైతే దృఢ విశ్వాసం ఉంటుందో అప్పుడు వేరే ఏముండవు, కంప్లైంట్స్ ఉండవు. సరే, అమ్మ ఎందుకు ఇలా చేసిందో, అమ్మ అనుగ్రహం అని ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మీ యొక్క జన్మ జన్మాంతరముల ముందువి వెనకవి అన్నీ కూడా సమస్తము నశింపచేస్తున్నారు. ఎప్పుడైతే సమస్త పాపరాశి నాశనమైందో అంటే అక్కడ పుణ్యం లేదు, పాపం లేదు. అప్పుడు మాత్రమే మోక్షం లభిస్తుంది. అదే మోక్షం అసలు. ఇంకా లభిస్తుంది అంటే వేరేగా లేదు, ఆటోమేటిక్ అనమాట. స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరిగినట్టుగా ఎప్పుడైతే మీరు మనసా వాచా కర్మణ ఆ అమ్మని ఆరాధిస్తారో అప్పుడు వెంటనే సద్య అంటే వెంటనే అనమాట. సరే, తర్వాత నిష్క్రోధ, ఎందును ఏమాత్రమును క్రోధము లేనిది. నమే ద్వేష్యో అస్తి నా ప్రియ. సేమ్ ఇదే కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, నాకెవరు ఇష్టమైన వాళ్ళు కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ నాకెవరూ లేరు అంటాడు. అయితే ఇక్కడ ఆయన అమ్మాయినా అంతే, భక్త ప్రియ అని వస్తుంది మనకి. అంటే తనని ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించిన వారి పట్ల ఆవిడ ఇష్టంగా ఉంటుందంటే అర్థం ఏంటండి, వారికి తగిన విధంగా ఉపకారం చేస్తుంది. కాబట్టి ఇక్కడ జీవికి తన అభిలషిత వస్తువు ప్రాపించినప్పుడు ఈశ్వర అనుగ్రహం లేదని, తనకు ప్రాప్తం లేదనో, తన కర్మ అంత మాత్రమే అని తలంచక, అందులోకి ఎవరో తన అభిలషిత సిద్ధికి అడ్డుపడినారని వారి యందు క్రోధము కల్పించుకొని పగ సాధిస్తారు. ఇది ప్రాపంచిక సామాన్య జీవ లక్షణం. క్రోధము దేహేంద్రియ బుద్ధి సంబంధమే కాని దృగ్రూపమగు సర్వాధిష్టాన నిర్గుణ పరబ్రహ్మం యొక్క ధర్మం కాదు. క్రోధము బుద్ధి జాగరితమైన జాగ్రత్త స్వప్న దశల ఎందే ఉంటుంది. బుద్ధి లయించుండు సుషుప్తి దశ ఎందు ఉండదు. నిర్గుణమగు పరమాత్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి నిష్క్రోధ. అయితే ఇక్కడ ఏమిటండి మళ్ళీ క్రోధం ఇంతకుముందు కూడా అంటే, ఇక్కడ ఎలాంటి క్రోధాలు అన్నీ మనకి మొదటే చెప్పారు. ఏ క్రోధాలు లేదు, రాగద్వేషాలు కానీ ఏమి లేదు. అయితే పర్టికులర్గా జీవికి మీ ఇప్పుడు మీ యొక్క మానసిక స్థితి మనస్సుల్లో గనక మీరు తరిచి చూస్తే అని అంటే గనక ఎక్కడో అక్కడ చిన్న చిన్న కోపాలు ఏవో ఒకటి ఇంకా ఉండే ఉన్నాయి. అద్వైత సాధన చేయనివ్వండి, ఏదైనా సరే. అంటే వాటి వల్లనే మీరు ఆనందంగా లేరు. అందుకనే మళ్ళీ విడివిడిగా కూడా చెప్తున్నారు క్రోధము అని. ఏదో ఒక రీజన్ దైనందిన జీవితంలో ఒక కోపం పోతే ఇంకో కోపం, ఎలా అయితే ఒక కోరిక పోతే ఇంకో కోరిక. అందుకని ఏది లభిస్తే లభించకపోయినా ఇట్స్ ఓకే అన్నట్టుగా ఉండాలి. దాని అందు ఏమాత్రం కూడా అభిప్రాయం ఉండకూడదు. భావమే ఒకసారి క్రోధంగా, ఒకసారి ఇష్టంగా, ఒకసారి అయిష్టంగా మారుతూ ఉంటుంది. ఎంత మంచి వాళ్ళు అనుకున్నా వాడిలో గనక ఈ లక్షణాలు ఉంటే వాడు సంతోషంగా ఉండలేడు. వాడు మామూలప్పుడు బాగానే ఉంటాడు. ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ మనుషులు ఎదురైనప్పుడు వాడిలోంచి ఆ యొక్క భావ ప్రకటన జరుగుతుంది. అందుకని ఇక్కడ మళ్ళీ నిష్క్రోధ
ఎంతో మంది భక్తులనండి, ఇంకోళ్ళనండి, ఎవరైనా అనండి, ఒక దైవాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. వారికి కొంత తేడా రాగానే ఆ దైవాన్ని వదిలేస్తారు. ఎబ్బే లాభం లేదండి, ఎప్పటి నుంచి పూజ చేస్తున్నా కూడా నాకేమి ఇది అవ్వట్లేదు, మళ్ళీ ఇంకోళ్ళని పట్టుకుంటారు. లేదా ఎవరో చెప్తారు, అయ్యో ఏమిట్రా ఇగో ఇది పట్టుకున్నా నాకు వెంటనే కోరిక ఇప్పుడు అదే కదా, ఇక్కడికి వెళితే నా కోరిక, అబ్బాయి ఆ గుళ్ళో ఏం తీరలేదండి, నాకు కూడా నేను ఈ గుడికి వెళ్ళగా నా కోరిక తీరింది. ఇలా రకరకాల అభిప్రాయాలు, భావాలు అన్నగానే వీడు మార్చేసుకుంటుంటాడు. అంటే దైవాన్నే మార్చేస్తాడు. క్షేత్రాల పట్ల కూడా అభిప్రాయం ఉంటుంది. కొంతమంది అయితే అసలు అబ్బో నా శివుడే గొప్ప, లేకపోతే నా విష్ణుమూర్తే గొప్ప, ఇలా రకరకాల అభిప్రాయాలు ఇవన్నీ కూడా. ఈ అభిప్రాయాలే క్రోధంగా మారుతూ ఉంటుంది. అంటే దైవం పట్ల కూడా నీకు అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. గురువులను మార్చేస్తారని మనకి పెరియవారి కథలో ఉంటుంది. ఒక ఆవిడ పెరియవారి దగ్గరికి వెళ్ళిందిట. వెళ్ళి, నాకు ఇప్పటి నుంచి మీరే గురువుగా ఉండాలి, నేను నా గురువుని వదిలేస్తున్నాను. ఆశ్చర్యపోయారు పెద్ద. సరే ఏమిటి అని. ఏం లేదండి, ఆయన దగ్గరికి వెళ్తూనే ఉన్నాను కానీ నావేమీ ఇదవ్వట్లేదు అసలు, అంటే అసలు నాకు ఏ విధంగానూ ఉపయోగం లేదు, అందుకని ఆ గురువుని వదిలేస్తాను అందుటి. పెరియవారు నవ్వి చెప్పారట, రేపు పొద్దున్న నన్ను కూడా వదిలేస్తావేమో నేను నచ్చకపోతే అని. అయ్యయ్యో మిమ్మల్ని ఎలా వదిలేస్తాను, మీకు ఇంతమంది ఉన్నారు అంటే. ఆవిడ ఏం చూసింది, ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు, ఈయనకి వెనకాల అంటే ముందు ఈ శిష్యులనండి, పరివారాలనండి, ఇలాంటివన్నీ ఉన్నాయి, ఆయనకు పెద్ద ఎవరు లేరండి అందుకే. చూసారు అభిప్రాయం ఎలా ఉంటుంది. అంటే మనం ఏం చూస్తున్నారు, బాహ్యమైన వ్యవహారంలో ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, టీవీలో వస్తారా అని అడుగుతారు, నవ్వు వస్తుంది కదా. టీవీలో ప్రవచనాలు చెప్పిన వాళ్ళే గొప్పవాళ్ళు. చాలా సంతోషం. అంటే అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూడండి. ఈ అభిప్రాయాలన్నిటికీ ఆవిడెప్పుడు క్రోధం వహించలేదు. ఇలా భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఆవిడ వీడిలాగా వాడు అలాగా, వీడి బుద్ధి లాగుంది అని చెప్పి ఆవిడ ఆగ్రహించి వాళ్ళకి ఏమి చెడు చేయలేదు. అందుకని నిష్క్రోధ. నువ్వు ఆవిడ్ని పూజించినా పూజించకపోయినా ఏది చేసినా, నువ్వు మామూలుగా ఏదో లలిత సహస్రనామమో లేదా ఇంకోటి అమ్మవారి స్తోత్రం ఏది చదువుకున్నా, నువ్వు ఎంత స్థాయిలో అంటే ఎంత పర్సెంటేజ్ నమ్మకంతో చదివా అంత పర్సెంటేజ్ నీకు ఇచ్చేస్తుంది. అంతేగాని ఆవిడ ఏమందు, నువ్వు వదిలేసినా ఏమందు, తిట్టినా ఏమందు, ఏమంది అసలు. తప్పులు చదివితే ఆవిడేమనలేదండి, తప్పులు చదివితే అర్థం మారిపోయినప్పుడు వేరే వాళ్ళు వచ్చారు, అంతకన్నా ఏం లేదు. భక్తిగా చదివారు కదా కొంత, ఒక్కొక్కసారి తప్పులే భక్తిగా చదువుతారు. కాబట్టి అప్పుడు వాళ్ళు వచ్చారు అంతే, వాళ్ళు వాళ్ళ పని చేశారు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధి ఏంటో అలాగే చేస్తారు వాళ్ళు. కానీ అమ్మ అలా కాదు, నిష్క్రోధ. ఆవిడేమందు, చాయిస్ ఇస్తూనే ఉంటుంది నీకు. అంటే ఇక్కడ బుద్ధికి ఎలా అయితే మెలుగుతో ఉన్నప్పుడే నీ బుద్ధి పనిచేస్తుంది కాబట్టి రకరకాలు. ఎందుకంటే ఇది పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఏదో కొన్ని ఉదాహరణలు ఇచ్చాను అమ్మ గురించి చెప్పాలి కాబట్టి. కానీ మీరు ఎలా చేసినా ఆవిడేం మీ మీద ఆగ్రహించదు కాబట్టి ఆవిడ నిష్క్రోధ. క్రోధ సమని, ఇంకా చక్కగా మీ క్రోధాన్ని శమింపచేస్తుంది. రాగమునకు విరుద్ధము తృప్తి వలనే క్రోధమునకు విరుద్ధము శమము కాన, దృశ్యమానముకు సర్వమున శమధర్మయుక్తముకు పరమేశ్వరునిగా నిరంతరం ఉపాసించుట క్రోధమును మనోదోషమును పోగొట్టుటకు ఏకైక మార్గం. దృశ్యమానముకు సకల ప్రపంచమును క్రియామయము కావుననే పూర్వజన్మల క్రియాఫల రూపం ఇప్పుడు అనుభవిస్తారు. భవిష్యత్ జన్మలకి ఇప్పుడు గనక మీరు ఆరాధన సాధనమవుతుంది. ఈ మొత్తమంతయు పరమేశ్వరుని వలనే కలుగుచు పరిణమించుచు చివరికి నశిస్తుంది కాన సర్వమును శమరూప పరమేశ్వరమయమే అని ఉపాసన. క్రోధ సమనోపాయం. క్రోధము దేహేంద్రియ బుద్ధి ప్రాణ రూపముకు దృశ్య వస్తు ధర్మం, దృగ్రూప మాత్రమగు పరమాత్మ ధర్మం. దైవోపాసనము క్రోధమును శమింపచేయు కాబట్టి క్రోధ శమని. నిష్క్రోధ ఆగుట క్రోధ శమనము సమంజసం. మానసము క్రోధమలినముకు కాలమున పరమేశ్వర స్తోత్ర జప పూజాదికములు నర్చుట వలన మానసం నందలి క్రోధము
పచ్చి కుండలోని నీరు వలె మాయమవుతుంది. మంచి ఉదాహరణగా చెప్పి. కాబట్టి ఇక్కడ ఏమిటండి క్రోధ శమని ఆవిడకి వెళ్ళాలి. కాబట్టి నీ మనస్సుల్లో మళ్ళీ మనసా వాచ కర్మణ శ్రద్ధగా అకుంఠిత విశ్వాసంతో కనుక అమ్మ ప్రార్థన చేస్తే మీ లోపల ఇలాంటివి ఏమున్నా సరే అవి శమింపజేస్తుంది. అంటే అర్థము పోనీలే వాడు ఏదో చేశాడు అని వాడి మీద మీకు ఇక ఎప్పటికీ కూడా ఒక ద్వేషమో కోపమో ఇంకోటో ఏది రాకుండా చేస్తుంది. ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు మీతో అలాగే ఉంటారని ఎప్పుడు అనడానికి లేదు, భావించడానికి లేదు, ఉండరు కూడా. మనుషుల యొక్క అంటే జీవి యొక్క లక్షణాలు పలు విధాలు. ఇది కూడా అనుభవంతండి. క్రోధ శమని నిజంగానే ఒకవేళ మీకు ఒకరి మీద ఒక అభిప్రాయం అంటే చెడు అభిప్రాయం కావచ్చు, కోపం, వాడు అలా చేస్తాడా, నేను ఇంత మంచి చేశాను, వాడు అయినా సరే నాకు మంచి చేయలేదు, నేను ఇంత ఇది, ఇలా రకరకాల అభిప్రాయాలండి. అభిప్రాయమే క్రోధం. చెడు అభిప్రాయం క్రోధం కాకపోతే ఏమవుతుంది? ఆ చెడు అభిప్రాయాలని శమింప చేస్తుంది. అంటే కరగకుండా చూస్తుంది. మరలా ఎప్పుడు కూడా ఆ మనుషులు ఎదురైనా, ఆ పరిస్థితులు ఎదురైనా నీలో ఏమాత్రం కూడా ఉద్రేకాలు కానీ ఇంకోటి కానీ ఏవి ఉత్పాతాలు అవన్నీ చెప్పారు అలాంటివి నీవు గనక ఒకడు ఏదో అన్నాడు అనుకునేది నువ్వు క్షమించగలిగినప్పుడు, శమము అంటే శాంతి, నువ్వు క్షమించగలుగుతావు అని అర్థం. అంటే నువ్వు మనసులో భావించినప్పుడు అది వారిని క్షమించినట్టే కదా. మీరు అనుకోవచ్చు ఏమండి ఇది ఇంత ఈజీనా అని. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు గురువుల పట్ల ఎలా ఉన్నారు, గురువు మీ పట్ల ఎలా ఉన్నారు. చాలు. ఏమి గురువు మీరు చేసిన దోషాలు గురువు క్షమించగలిగినప్పుడు బయట ప్రపంచం నుంచి నీకు ఎదురైనవి నువ్వు క్షమించలేవా అంటే వాటిని పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కడుంది? మరి అప్పుడు గురువుని ఆశ్రయించి ఉపయోగాలు ఉంటాయా? ఏమీ లేదు. పరమాత్మను ఆరాధించి ఏమిటండి ప్రయోజనం? ఏమీ లేదు. అందుకనే ఏమంటారంటే శ్రద్ధాభక్తులతో గనక నువ్వు స్తోత్రం గనక పారాయణ చేసినప్పుడు, కేవలం ఎవరు స్తోత్రం చేస్తున్నావో వారు అక్కడ ఎదురుగుండా ఉన్నారని చేసినప్పుడు నీలోని ఈ యొక్క అసుర భావాలు, అసుర లక్షణాలు అవన్నిటిని ఆవిడ శమింపజేస్తుందంటే నాశనం చేస్తుంది, మళ్ళీ రాకుండా. ఎక్కడ క్రోధం వహించాలో అక్కడ. ఇప్పుడు అర్జునుడు యుద్ధభూమికి వచ్చాక పరమశాంతంగా మాట్లాడు అంటే ఏంటి, అయ్యో ఎందుకు అన్నట్టుగా. అది తప్పు, అక్కడ అది అధర్మం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ధర్మ సంస్థాపన చేయాలి, రాజువి. అక్కడికి వచ్చి అల్లడి చెప్పు. అందుకని కృష్ణ పరమాత్మ అతనికి బోధ చేశాడు. అది అంటే తప్పు కాబట్టి పరమాత్మ అలా కాదురా నువ్వు ఇప్పుడు చేయాల్సిందే, దుష్టులను శిక్షించి తీరాలి. ఎందుకంటే నువ్వు ఒక రాజువి, రాజధర్మం నువ్వు చేయాలి. అలాగే మీ యొక్క గృహస్థ ధర్మాల్లో, అది ఆఫీసా ఇల్లా ఇంకోట ఎక్కడైనా కావచ్చండి, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించగలుగుతారు. అవతల వాడి మీద ఉన్న మీకు ఎలాంటి అభిప్రాయం అయినా దానిని మీ యొక్క వ్యవహారంలో కనపడకుండా అంటే లేకుండా ఉండేటట్టుగా ఆవిడ మీకు అనుగ్రహిస్తుంది. ఎన్నో ఉంటాయండి జీవితంలో. ఈ యొక్క బాహ్య వ్యవహారంలో ఎంతో మందితో రోజు లేచినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆఫీసులో, బయట ఎక్కడైనా సరే, షాపులు, నానా రకాలుగా ఉంటుంది. అందరూ మీలాగే ఉండాలని, మీకు నచ్చినట్టుగా ఉండాలని, ఇలా రకరకాలుగా ఏది జరగదు. మీకు నచ్చనిది ఏదుందో వెంటనే మీకు క్రోధం కలుగుతుంది. ఈ క్రోధాన్ని కలగకుండా చూస్తుంది. దానికే చెప్పారు ఎలా మాయమవుతుంది అంటే, ఒక పచ్చకుండలో నీరు పోస్తే అది పీల్చేస్తుంది కదా, ఆ విధంగా నీరు ఎలా మాయమైపోతుందో మీలో క్రోధం అనేది లేస మాత్రం లేకుండా దానికి. అంటే మీరు ఎప్పుడైతే అలా చేస్తారో ఉంటే ఇవన్నీ కూడా అనుభవం. ఇప్పుడు బలవంతంగా కోపాన్ని ఆపుకోవటం కాదు, మీకు అసలు క్రోధమే కలగదు. అది ఏదైనా సరే వారి అంత అసలు ఏ భావము కలగదు. ఒకసారి ఒక అతను అరుస్తున్నాడు, ఏంటో అన్నాడు. ఈతల వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే అసలు ఎందుకు అరుస్తున్నాడు ఏమిటి అనేది. అయినా కూడా వీళ్ళకి కోపం రాకుండా వాళ్ళు ఉండగలిగారు. ఏమాత్రం ఏమనిపించలే. ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏం కలగలేదు. అది అమ్మ అనుగ్రహం. క్రోధ శమని అంటే అది. ఆవిడ వారిలో క్రోధం కలగకుండా, ఎంతో భయంకరమైన అయినా సరే వాళ్ళకి అది తెలియబడలేదు, అది తిడుతున్నారని తెలిసినా కూడా వారిలో కోపం కలగలేదు. అంటే ఆ క్రోధ శమని నీలో కరగదు, అసలు ఆ భావన రానివ్వదు. పచ్చి కుండలో నీరు వలె
మంచి ఉదాహరణ చెప్పు. కాబట్టి ఇలాంటి అంటే ఎక్కడ నీకు ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలో ఇక్కడ క్రోధం అనే విషయాన్ని తీసుకున్నారు. నీకు ఎక్కడ అవసరమో క్రోధం అక్కడే కలిగిస్తారు, అక్కర్లేనప్పుడు కలిగించు. ఎందుకంటే అప్పుడప్పుడు మరి ధర్మ సంస్థాపనార్థం అన్నట్టుగా కొంత క్రోధం అవసరమే మీ యొక్క ధర్మాలను బట్టి. కాబట్టి ఎక్కడ ఎంత మేర ఉండాలో అంత మేర ఉంచుతుంది, మిగతా అదంతా కూడా శమింపచేస్తుంది. బురదలో రాయిస్తే ఏమవుతుందని మీ మీదే పడుతుంది అంటారు కదా. కాబట్టి అలాంటప్పుడు ఆవిడ మీ యొక్క క్రోధాన్ని రానివ్వదు. ఇవన్నీ సిచ్యుయేషన్, అకార్డింగ్ టు సిచ్యుయేషనే. ఇవన్నీ మీకు ఎదురవ్వలేదని నేను అనను. కొంత అవతల వాడి అధికారానికి అనండి, తప్పదు అనుకున్నప్పుడు అనండి, ఇలాంటప్పుడు మీరు మీ క్రోధాన్ని అణగదొక్కున్నారు కదా, లోపల తిట్టుకున్నారు. ఈ తిట్టుకున్నా కూడా మనసంతా వికలం అయిపోలేదండి. కాబట్టి అలాంటి తిట్టుకునే స్థితి రానివ్వదు మీకు. ఎందుకంటే మీ లోపల ఎవరున్నారు? అమ్ముంది. అమ్మని మీరు మనసావాచ కర్మను నమ్మారు, ఆరాధిస్తున్నారు. లోపల ఆవిడే ఉంది. ఆవిడ ఉన్నప్పుడు ఇలాంటివి ఎలా వస్తాయండి? రావు. హాయిగా ఇంట్లో కూర్చున్నారనుకోండి, బయట వర్షం పడితే ఏమిటి, పిడుగులు పడితే ఏమిటి, మీరు సేఫ్ గా హాయిగా ఆనందంగా ఉన్నారు కదా. లోపల కరెంటు పోలేదు, అన్ని బాగున్నాయి. ఎందుకు ఇంకా బాధ? ఇలా చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్రోధ శమని అంటే అర్థం అది. ఎలాంటిదైనా సరే నీకు ఎంత కావాలో అంటే ఎంత మేర 1% క్రోధం అంటే 1% క్రోధం వేస్తుంది. అంటే ఎంత మేరకి ఎప్పుడు అంటే ఏ పరిస్థితుల్లో నువ్వు క్రోధం చూపించాలి. ఈ క్రోధం ఎలాంటిది? భావము లేని క్రోధం. బాగా గుర్తుపెట్టుకోండి, భావరహితమైన క్రోధం అండి. అదే అప్పుడే ఇదైపోతుంది. ఒక అగ్ని వెలుగుతోంది అనుకోండి, అజ్యం పోస్తే ఏమవుతుందండి? అది ఇంకా పోయింది. లేదనుకోండి, అది నెమ్మదిగా అంటే ఇంకా ఆ అగ్ని ఇదైపోతుంది కదా. ఎంత కావాలో అంతే. ఒక చిన్న కర్పూరం బిళ్ళ ఎంతసేపు అండి, టక్కున అయిపోతుంది. అదే మీరు ఎండేసారు అనుకోండి, అది కూడా అదే ఎంతసేపు అంటే పెద్ద మంట వస్తుంది. ఎక్కడ ఎంత మేర మీకు ఆ క్రోధం రావాలో అంత మేరకు ఆవిడిస్తుందని అర్థం. కాబట్టి ఆ క్రోధ శమని మీలో ఇంకా ఏమన్నా క్రోధాలు ఉన్నా కూడా అవన్నీ నశింపచేస్తుంది. అనవసరమైన క్రోధాలు ఉంచుకుని ఏం లాభం అండి? అనవసరమైన చెత్త ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. అందుకని అనవసరమైన క్రోధం అంటే చెత్తేనండి, నథింగ్ బట్ మీ భావాలే కదా. మీకు ఇష్టం లేని భావం. సరే, న్యాయమైన క్రోధం కూడా ఉంటే ఉండవచ్చు గాక. అందరికీ అనవసరమైనవే అయిష్టాలవే ఉంటాయని నేను అనను. కొంతమంది క్రోధం సమంజసంగానే ఉంటుంది. గురువుల కోపాన్ని సమంజసమే, గురువులు ఎప్పుడు కూడా అసమంజసంగా. అది గుర్తించి దాన్ని సమ్మింపజేసుకోవడానికి శిష్యుడు ప్రయత్నం చేయాలి. అంతేగాని గురువు కోపాన్ని అలాగే ఉంచి ఆ గురువు కోపం తగ్గినప్పుడే మన చూసుకుంటారులే అనుకుంటే గురువు అలా చెయ్యడు. గురువుకి కోపం ఉండదు. నీవు అంటే ఆ కోపాన్ని ఎందుకు చూపించారు? నీలో బుద్ధి కలగడానికి. కానీ నువ్వు బుద్ధి తెచ్చుకుని మళ్ళీ ఆశ్రయిస్తే నువ్వు బాగుపడతావు. అంతేగాని ఆహా అనుకుంటే ఓహో జన్మలు వస్తాయి, అంతకన్నా ఏం లేదు కదా. ఆహా నువ్వు అనుకుంటే ఓహో అనుకోవాల్సిందే తర్వాత. సరే, లోభము ఏమాత్రము లేనిది, అతి ఉదారత గలది, తన వశమునందున్న భోగ పదార్థమంతయు అనుభవించుటకు తనకు మాత్రమే సంపూర్ణమగు హక్కు కలదనుటయు, ఇతరులెవరికి ఏమాత్రమును దానిని పరిత్యజింప ఇష్టపడకుండుటయు లోభము. లోభమునకు విరుద్ధ ధర్మము త్యాగము. మనకు సంప్రాప్తముగు ధనధాన్యాధికమంతయు వస్తువాహనాధికమంతయు మన కృషి కన్నా అనంత గుణకమగు పరమేశ్వరు సహాయముననే మనకు సమకూర్చున్నది అని ఎంత మాత్రము మరవరాదు. అందుచేత మనకు గల సంపదలో ఎక్కువ భాగం అంటే ఎక్కువ భాగము దైవ కైంకర్యమునకై వినియోగపరచుట అన్ని ధర్మంలోకెల్లా అతి ముఖ్యమగు ధర్మం. కనీసము పరాత్పర నీ సహాయ పరాత్పర అంటే ప్రార్థన చేస్తున్నాడు. పరాత్పర నీ సహాయ సంపదల వలననే నాకు ఈ సంపద ప్రాప్తి. అంటే ఇక్కడ సహాయ సంపదలు అనగానే మీరు వేరే అర్థాలు అక్కర్లేదు, చెప్పాక ఉన్నతమైన పదాలు వాడతారని. సంపద ప్రాప్తించిన కృతజ్ఞతా సూచక వందనములైన సమర్పించాలి, లేదంటే ఎంత కృతజ్ఞత కలుగుతుంది. కావున దేవతల సంతుష్టికై న్యాయపదమున మర్చిపోరాదు. స్వ అర్జితములకు ద్రవ్యములను ప్రతిఫల వాంఛారహితముగా సత్పాత్రలందు త్యజించుటయే దానము, యజ్ఞము, యాగము.
అంటే ఇక్కడ లోభము అంటే అర్థమైంది కదా, ఇప్పుడు చాలా చక్కగా తెలుగులోనే ఉందనుకోండి ఇదంతా కూడా. అంటే నాది నేనే, అదంటారు చూడండి, ఎంగిల్ చేత్తో కాకిని కూడా విదిల్చరు అని. ఎందుకంటే ఓ మెతుకుపోతుందేమో అని. ఈ లోభం మీకు తెలియందేం కాదండి, అందరి దగ్గర ఉన్నదే ఇది. అంతో ఇంతో ఎంతో కొంతో అప్పుడప్పుడో ఎప్పుడప్పుడో బయట పడిందే. లేని వాళ్ళు ఎవరు చెప్పండి అసలు. దానిని దాటగలగాలి. కాబట్టి ఇప్పుడు ఆ లోభత్వాన్ని దాటడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదండి. అందుకని నీకు నీ సంపాదన నీకు సరే, నువ్వు అధర్మంలో సంపాదిస్తే ఎవడండి నా కష్టం అంటాడు వాడు. ధర్మ సంపాదన వాళ్ళు ఎప్పుడు కూడా ఇది నా గొప్పదనం అనరండి. నిజంగా ధర్మ సంపాదన చేసిన వాళ్ళు ఆ క్రెడిట్ని వారు ఆరాధించే వాళ్ళకే ఇచ్చేస్తారు. అది గురువా లేకపోతే దైవమా అట్లా పరబ్రహ్మమా. ఎప్పుడు కూడా అంటే ధర్మంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆ క్రెడిట్ తను తీసి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్లే నాకు ఇంత లభించింది అంటాడు తప్ప పొరపాటున కూడా వాడు వేరే అభిప్రాయంతో ఉండడు. ఈ అధర్మ సంపాదనలు వాళ్ళే ఆహా అంతా నా గొప్పతనమే, ఇలా కష్టపడ్డాను, అలా కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను. దైవానుగ్రహం ఉంటే కష్టం ఎక్కడుందండి? దైవానుగ్రహం ఉంటే నిజంగా కష్టం అనేది ఉండనే ఉండదు. అది కాబట్టి అందుకని నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఎక్కువ భాగం అన్నారు. ఎక్కువ భాగం అనగా నిన్ను తినకుండా ఇమ్మని చెప్పలేదండి. దైవ కార్యాలకి అంటే మంచి కార్యాలకు ఉపయోగించు. పూర్వకాలము నదులు సారీ బావులు తవ్వించేవాళ్ళు, ఆశ్రమాలు కట్టించేవాళ్ళు, ఆ ప్లేసుల్లో అంటే పాపం అప్పుడు ప్రయాణ సాధనాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఆహారం ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఆహారానికి డబ్బులు అనుకోండి, కానీ సరే అప్పుడు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళ యొక్క ధనాన్ని మంచి పనులకి అంటే ఇలాంటి ఇందాక మంచి పాత్రలు అంటే అర్థము నీ దానం చేసేది అలా చేయమని, అపాత్ర దానం చేయకూడదు అంటారు. అంతే తప్ప గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఏ పంతులు నాకు ఇయ్యంటే అది దేవుడు కొట్టినట్టు అయిందండి అలా అనకూడదు. కొబ్బరికాయ కొట్టేసేసి వాళ్ళు ఒక చెప్పిస్తే ఒకటి తీసుకోండి, ఇవ్వకపోతే ఊరుకోండి. నేను పెద్ద కొబ్బరికాయ కొట్టే చిన్న కొబ్బరి చెప్పి ఇచ్చారేమిటి, నేను గులాబీ పువ్వు ఇచ్చా కదా ఒక గులాబీ పువ్వు ఇవ్వండి నాకు 10 ఇచ్చాను. ఇలాంటి ఇవన్నీ కూడా లోభత్వం అండి. నువ్వు ఇచ్చేసావు కదా, ఇచ్చాక నీది ఎలా అవుతుందండి? కానీ ఏం చేస్తారు, కొబ్బరి చిప్పలు. మీరేం చేసుకుంటారు పంతులు గారు, ఇంకో చిప్ప ఇవ్వండి నాకు. ఇవన్నీ లోభత్వాలండి. చాలా మీరు గుడికి వెళ్ళి ఒకటి ఏదైనా మీరు ధర్మకర్తలే కావచ్చు, ఇంకోటే కావచ్చు, ఏదైనా కావచ్చండి. పూజారంతటా పూజారి మీకు ఇస్తే సరే, మీరు అడిగి తీసుకున్నా ఆశించినా ఇంకోటి చేసినా అది అధర్మము, లోభము, మీకు పాపమే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పరమదోషం. మీరు కనుక అలా తీసుకుంటే ఏమంటే మేము తీసుకోలేదండి వేరే వాళ్ళకి ఇచ్చామంటే ఇంకొంచెం దోషం. తీసుకున్న వాడికి ఏమీ రాదు, నువ్వే కదా అడిగి తీసుకున్నావు కాబట్టి వాళ్ళకేమీ లభించదు అది. అంటే దానివల్ల వాళ్ళకి ఏమీ ఇది, కానీ నీకు మటుకు దోషం పట్టు. గుడిలోని సమస్తము ఆ యొక్క దైవానివే. దైవానికి అక్కడ ప్రతినిధిగా ఒకళ్ళని పెట్టారు. వాడు అంటే ఇప్పుడు ఇక్కడ పూజారి మంచివాడా చెడ్డవాడా నీకు అనవసరం. అతని సంగతి అమ్మ చూసుకుంటుంది, ఆ గుడిలో ఉన్న దైవం చూసుకుంటాడు, నీకు సంబంధించింది కాదు. నీకు చేతనైతే అతన్ని తీసి ఇంకోళ్ళని పెట్టుకో, అంతే తప్ప వాడే చేయగలే అంటే పూజారే చేయగలేదు నేను చేస్తే ఏమిటి అని నువ్వు చేసావు అనుకోండి, పూజారి కొంతే వెళ్తుందండి, నీకు ఇంకొంచెం వెళ్తుంది, నీకు కొంచెం ఎక్కువ వెళ్తుంది. ఆయన జీవనోపాధం ఏదో అది వదిలేయండి. వేరే వాళ్ళ పాపం గురించి నీకెందుకండి, నీ పాపం గురించి నువ్వు ఆలోచించు. కాబట్టి అలాంటివి ఎప్పుడూ చేయరాదు. ఒక పువ్వు అక్కడి నుంచి తెచ్చుకున్నా వితౌట్ పర్మిషన్, పక్కింట్లో పువ్వే కొయ్యొద్దంటుంటే గుళ్ళో అవన్నీ ఎత్తుకొస్తానంటే ఎట్లాగండి? కొంతమంది పోతారు గుళ్ళో చెట్లుంటే ఆ పువ్వులు కోసుకుని ఇంటికి పోతారు, ఇదో గోల. ఇవన్నీ చూసినవే నేను. ఓ చెట్టుకు ఓ జగ్గు నీళ్లు పోయారు కానీ పువ్వులు కోసుకుని వెళ్ళిపోతారు. ఇక దసరాలు వచ్చాయంటే ఆ సెమి చెట్టుకి ఒక ఆకు ఉండదు, సేమి ఆకు ఇచ్చాం కానీ మీకు ఏమైనా పుణ్యం వస్తుందండి? ఏదో ఒక శాస్త్రం చెప్పారు, ఇవ్వలేవు కదరా, ఇట్లా ఏదో ఒక ఆకు ఇవ్వరా అని, అంతే. ఇలా నానా రకాలు. కాబట్టి లోభత్వం అర్థమైంది కదా. కాబట్టి పరిత్యజింప ఈ లోభాలు. లోభత్వం ఉంటేనే కదండి అడుగుతారు, నీ కొనుక్కునే శక్తిని నువ్వు కొనుక్కోక గుళ్ళో వెతుకండి, అక్కడ ఉన్న అరటి పళ్ళు పట్టు, అసలు ఇక చెప్పక్కర్లేదు, ఇవన్నీ నేను చూశాను. అక్కడ కక్కుర్తి ఎందుకండి, అంత కక్కుర్తి?
కక్కుర్తి అంటేనే లోభం. కాబట్టి అలా చేయకండి. అంటే ఎక్కడ నీకు నీ లోభత్వానికి పాపం వస్తుందా అక్కడ ఎందుకండి లోభత్వం? ఏదో నీ ఇంట్లో ఉంది, నువ్వు 10 రూపాయలు దాచుకుని 1 రూపాయి దానం చేసావు, నష్టం లేదు, కొంతే వస్తుంది, పెద్ద నీకు దోషం అంటే పాపం రాదు నీకు. కానీ ఎప్పుడైతే పరుల సొమ్ముని ఇచ్చేసావో అప్పుడు అందులో ఇంకా దైవాన్ని చేస్తే భయంకరమైన పాపం, మహాదోషం అండి. ఎప్పుడు కూడా నీవు దైవ పూజ చేసుకున్నప్పుడు కూడా పరుల సొమ్ముని ఇది చేసుకోకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కనీసం వాడు స్వామి నీ వల్లే నేను ఇంత సంపాదించుకున్నాను, నీ వల్లే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను అన్నా కూడా వాడిలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. లోభత్వం నశింపజేస్తుంది ఆవిడ. అది కూడా చేయకుండా అంతా నా గొప్ప అంటే న్యాయపదమున స్వార్జితములకు ద్రవ్యములను ప్రతిఫల వాంఛారహితముగా సత్పాత్రల యందు త్యజించుటయే దానము. అంతేగాని పూజారికి 10 రూపాయలు ఇచ్చాను కదా, నీకు ఇచ్చాను కదా, కొబ్బరి చిప్పి అంటారు కొంతమంది. ఇప్పుడు బయట చూస్తే ఏమంటే వాడు ఇలా ఇమ్మంటాడు, ఈ చేత్తో పట్టుకు, అది వాళ్ళ పాపం అండి. నీకు అవన్నీ అక్కర్లేదు, నువ్వు ఎందుకు ఇవ్వటం, ఎందుకు నువ్వు మాట్లాడకుండా వచ్చే బయటికి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, 10 రూపాయలు చేతులు 10 రూపాయలు ఇచ్చాక అవి ఇవి అంటారు. ఇగో ఇలా ఉంటుంది. స్మృతి విహితముగా దీనిని నొనర్చుటయే స్వధర్మ అనుష్ఠానం. ఇది ఏ లోభము నశింపజేయు ప్రక్రియ. లోభము దేహేంద్రియ బుద్ధి ప్రాణాది దృశ్య పదార్థం, ఆత్మకు ఎలాగో సంబంధం లేదు కదా. కాబట్టి సుషుప్తిలో ఏ జీవునకు అసలు ఏ గుణాలు ఉండవు. సర్వ ప్రకారక లోభ విశేషములను దృగాత్మ నుండి నిర్గతములు అవుతాయి. అంటే లోపల ఆవిడ లేకపోతే గుణాలు ఎక్కడున్నాయండి? ఏ గుణాలు లేవు. అంటే పరమేశ్వరి ఆవిడ పాపం ఎప్పుడో ఆశించిందంటే ఆవిడకి నైవేద్యం పెట్టి మీరే కదా తింటారు. మీరు తినేవే నైవేద్యాలు పెడుతున్నారు కానీ తినని ఏమైనా పెడతారండి? ఎవ్వరూ పెట్టరు. పెడతారా? అందుకనే యాపిల్ అవి కోసేస్తే మళ్ళీ పాడైపోతుందని ఆవిడకి కోసి పెడతారంటే కాయ అక్కడ పెడతారు కడిగి, ఎందుకంటే తర్వాత తినొచ్చు లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు. అంతేగాని ముక్కలు కోసి అమ్మ తిను అంటారా? అబ్బా, అరటిపండు తొక్క తీసి పెడతారండి? పెట్టరు. చక్కగా తొక్క తీసి చిన్న ముక్కలు ఆవిడకి పెట్టి అమ్మ స్వీకరించాను 2 నిమిషాలు భావన చేశారనుకోండి, అద్భుతంగా ఉంది, ఎంత ఆనందం లభిస్తుందో. కానీ అలా చేస్తారేంటండి? చూసారా, లోభం అంటే ఇది కూడా లోభమే. ఎందుకంటే అది పాడైపోతే ఎవరు తింటారు? నైవేద్యాలు కూడా అంతే, మీకు ఇష్టమైనవో పిల్లలకి ఇష్టమైనవో ఏదో చేసి పెడతారు. మీరు తింటే తినండి, లేదు నేను అమ్మవారికి కోసం చేస్తున్నాను, అమ్మ తినడానికని అన్నారు అనుకోండి, అప్పుడు మీ మనసు అక్కడ లగ్నం అయినట్టు. కానీ అలా ఏం చేస్తాను చెప్పండి, పిల్లలు తినరు, అందుకని పిల్లలు ఏం తింటారో అదే చేసి నైవేద్యాలు పెట్టడం. ఇప్పుడు ఎవరికి నైవేద్యం అయింది అది? అది సంగతి. అందుకని ఇవన్నీ లోభాలేనండి. లోభం అంటే కేవలం ఏదో డబ్బు దగ్గరే ఎవరికి దానం చేయకుండా డబ్బులు దాచుకోవడం ఒక్కటే కాదు. ఏదైనా మీ మనస్సులో ధర్మానికి వ్యతిరేకంగా అంటే ఏది పద్ధతో ఆ పద్ధతికి వ్యతిరేకంగా అది లోభత్వమే. లోభత్వం అవదా? ఎందుకు అవదండి? మీరు మంచి ఉంచుకునే అవతల వాళ్ళకి వేరేవి ఇవ్వటం, పాడైపోయిన వస్తువులు పని వాళ్ళకి ఇస్తూ ఉంటారు కొంతమంది. ముందు రోజు ఇవ్వచ్చు, పని చెప్పి ఇవ్వు, డేట్ అయిపోయింది వాళ్ళకి చెప్పకుండా, ఏం పర్వాలేదు, లేదు, తప్పండి, దోషం. అది లోభత్వం కదా. ఏదో నువ్వు ఇచ్చావన్న పేరు కావాలి నీకు, కానీ అది పాడిపోయిన వస్తువు వాళ్ళకి ఇచ్చేం లాభం? ఎందుకంటే లోభత్వం చాలా రకాలండి. మీరు చేసే అధర్మాలన్నీ లోభత్వంతో కూడినవే. కాబట్టి అధర్మం చేయకండి, ఎప్పుడూ చేయకండి. మీకు మీరు చేసుకుంటారండి? చేసుకోరు కదా. ఇప్పుడు వండుకున్న పదార్థాలు రేపు ఎల్లుండి తిందామని దాచుకుంటారు, కొంచెమే తిని. అంటే వాళ్ళు కూడా ఉంటారనుకోండి, కాదంటలేదు. సినిమాలో చూపిస్తారు చూడండి, అగరొత్తి వెలిగించేసి ఆపేసి మళ్ళీ రేపు వెలిగిస్తాడు దేవుడికి. వస్తువు పాడైపోతుంది, తినే వస్తువు. ఇలా లోభం అనేక రకాలు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ధర్మంగా ఉండండి. ధర్మం ఎప్పుడు లోభం అవ్వదు. లోభ నాశిని, ఇది కూడా నశింపజేస్తుంది. మనసా వాచా కర్మణ ఆవిని చెప్ప అకుంఠిత, క్రోధాన్ని శమింపజేస్తుంది, లోభాన్ని నశింపజేస్తుంది. ఆ శక్తి ఆవిడకు ఉందని చెప్పడం అండి విడివిడిగా. ముందు చెప్పా అన్ని ఆవిడే చేస్తుందని, కానీ ఒక ధైర్యం రావాలి అంటే విడిగా గుణాలు చెప్పాలి కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఫలానా వాళ్ళు ఏమేం చేశారో కొన్ని చెప్తారు, వాళ్ళు చేసినవి వాళ్ళు చేశారంటే అందుకనే గొప్ప అంటే ఇది చేశారు అది చేశారని చెప్పరండి బాహ్యమైన మనుషుల గురించి. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళారని వాళ్ళకి చెప్పరండి, నేను ఈ కోరిక కోరుకున్నానండి, ఆ కోరిక ఇవన్నీ తీరాయండి, నాకు ఇంతలా. అప్పుడు ఆ విన్న వాళ్ళు అవునా అయితే సరేనండి నేను కూడా వస్తానండి కదండి. విని కదా వెళ్తారు, లాభం లేకుండా ఎక్కడికి వెళ్తారండి? లాభం ఆశించటమే లోభత్వం. కింద చెప్పలేదు ఆశించటమే అని. ఆశించి పూజ చేస్తే ఏం లాభం అండి?
చేయకూడదు. లోభత్వం అంటే అది కూడా లోభత్వమే. ఇగో స్వామి, నేను నీ పూజ చేస్తున్నా, నీకు నైవేద్యం పెడుతున్నా, కొబ్బరికాయ కొడుతున్నా, నువ్వు నాకు ఇది ఇయ్యి. అమ్మో. లేదా అన్ని క్యాన్సిల్. పిల్లలకి ఏం చెప్తారండి, రే నువ్వు షాప్కి వెళ్ళేసి వచ్చాను, ఏదైనా పని చేసి పెడితే నీకు చాక్లెట్ ఇస్తా, లేదా నువ్వు అప్పుడు డబ్బులు అడిగావుగా అది ఇస్తా. ఇవన్నీ లోభం కదా. ఉమ్. ఆశించటము లోభం, ఇవన్నీ అవే, వేరేవేం లేదు. వాడికి ఆశ చూపించటం అంటే ఏంటండి, నువ్వు ఆశించావు కదా, నీకు ఒక పని కావాలి, అందుకని వాడికి అది ఇచ్చావు. ఉమ్. లేదా ఇస్తారా? ఇవ్వమనే కదా అర్థం అక్కడ. కాబట్టి లోభ గుణాన్ని నశింపచేస్తుంది. అంటే మీకు అలాంటివి రాని కదండి, హాయిగా ఉంటారు, దాచుకునే గుణం ఉండదని అర్థం. ఉమ్. హాయిగా అన్నీ ఇదే, శుభ్రంగా అన్నీ. అంతేగాని ఇది దాచుకుందా, అది మనం తింటాం కదా, ఇది తినం కదా, ఇలా రకరకాలుగా ఉంటాయి కదండి. ఉప్మా తినము అన్నట్టుగా. అమ్మా. లోభమునకు వ్యతిరేకము త్యాగము. త్యాగం అనొచ్చుటైన కష్టార్జితమైనట్టి న్యాయార్జితమైనట్టి స్వీయ ద్రవ్యాన్ని శృతి స్మృతి విహితములకు యజ్ఞయాగాదులందు శ్రద్ధాపూర్వకముగా ప్రతిఫల వాంఛారహితముగా పరమేశ్వరుని ఉద్దేశించి త్యజించాలి, అంటే అక్కడ వినియోగించాలి అని అర్థం. అంతేగాని అక్కడ మనని చూపి, అంటే మనకి పెద్ద పీట వేస్తారు, ₹1,00,000 నేను డొనేట్ చేశానండి అని వీడు మనసులో ఉంటుంది. అవతల వాడు గుర్తించాడా లేదా, వాడు అక్కడ ఆశిస్తాడు. ఇక ఆశించడం మొదలెట్టాక గోల మొదలు. ఇక మా అనవసరంగా ఇచ్చాను నేను ఇక్కడ. ఇలా ఎన్నండి బాహ్య ప్రపంచంలో తెలియంది ఏమిటండి సత్యాలు మీ అందరికీ. కాబట్టి అక్కడ శ్రద్ధాపూర్వకంగా ప్రతిఫల వాంఛారహితముగా నువ్వు ఏది ఆశించడానికి లేదు. అందుకనే దానాన్ని ఎడం చేతికి కూడా తెలియకుండా చేయమన్నారు. ఎవరికి తెలియకుండా గుప్తదానమే శ్రేష్టమైందన్నారు. అర్థం నీకు కూడా దాని ఎందు శ్రద్ధ, నువ్వు చేసేసావు, ఇక మర్చిపో. ఈ త్యాగము ఫలవంతము కావలేయునను శ్రద్ధతోనూ ప్రీతితోనూ భగవదర్పణ బుద్ధితోనూ తన శక్తికి లోపము కాకుండా ఉండునట్లా ఎక్కువగా ఇయ్యలేకపోవుచున్నానే అను భావముతో నాకు కావలసినవి సమకూర్చు నన్ను సర్వదా కనిపెట్టి ఉండి తల్లి వలె కాపాడుచున్న పరమేశ్వరుని రుణం ఎట్లు తీర్చుకొనను భావముతో త్యాగము చేయాలి. ఇది మనుషులకు చెప్పకుండా కేవలం దైవానికి అనుసంధానించి చెప్తున్నారు. అందుకని భగవంతుడికి ఇచ్చేటప్పుడు, స్వామి నేను ఇంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేకపోతున్నాను, అంతా నీదే అయినా సరే అన్న ఒక భావం ఉండాలి తప్ప, మనం చెప్పాను కదా చాలా చోట్ల, ఇక్కడ గుడి ఉంది కానీ నాకు బాగా అనుభవం, వాళ్ళు శుభ్రంగా మంచి కాస్ట్లీ చీర కడతారండి. ఆడవాళ్ళ సంగతి ఎందుకు చెప్తారు అంటే, ఆ అమ్మవారికి ఇప్పుడు మన అమ్మవారి అన్నప్పుడు ఆవిడకి చీరలు ఇస్తారు, అది ఎందుకు పనికిరాదు, అక్కడ తుడవడానికి కూడా పనికిరాదు. గుడి ఇప్పుడు షాప్కి వెళ్ళి ఏమంటారు, అమ్మవారికి పెట్టే చీరలు అంటాడు. అంటే నీవు అమ్మ కట్టుకోవాలని ఇస్తున్నావా, లేకపోతే నేను ఇవ్వాలి కాబట్టి, లేకపోతే ఇవ్వకపోతే ఎలాగని ఇస్తావా? చూసారా ఎంత భయంకరంగా ఉంటుందో అసలు వాళ్ళు ఇచ్చేవి కూడా. మరి నువ్వు మరి అప్పుడు అమ్మవారికి అది ఇవ్వటం ఎందుకండి? నువ్వు అది ఇవ్వకపోతే అప్పుడు అమ్మవారే ఎందుకు ఇవ్వాలి? తర్వాత ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళా దొబ్బోల. పర్వాలేదు, నువ్వు అనుకున్నావు ఆ కట్టించి చీర ఎవరికైనా నువ్వుదా, ఇట్స్ ఓకే, నువ్వు అడగచ్చు. అందుకే కొన్ని గుళ్ళల్లో ఇచ్చేసాక ఇంకా మళ్ళీ నీకు సంబంధం లేదు పొమ్మన్నారు. ఎందుకంటే ఆ గోల భరించలేదు. నేను ఆ చీర ఇచ్చా, ఈ చీర ఇచ్చా, ఇంత చీర ఇచ్చాను, నాకు కనీసం ప్రసాదం కూడా పెట్టలేదు. ఓ లడ్డు ఇస్తే ఏమైంది ఒకటి ఎక్కువ, ఎన్ని గోలలండి. కాబట్టి భగవంతుడు నువ్వు ఏదైనా ఇస్తుంటే, అంటే అది ఏదైనా సరే అండి, ఒక పండు ఇచ్చినా సరే అది బాగుందా లేదా చూసి ఇవ్వండి, శ్రేష్టమైనది ఇవ్వండి, ఉన్నతమైనదే ఇవ్వండి. నువ్వు ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటావో అదే వస్త్రాన్ని దానం చేయండి. ఎవరికి ఇచ్చినా సరే అంటే ఉన్నతమైన వాళ్ళకి ఇచ్చినప్పుడు, అది గురువులు కావచ్చు, ఎవరికైనా కావచ్చండి, మీరు అక్కడ లోభత్వం చూపించరాదు. ఎందుకంటే సర్వము గురువు వల్ల, దైవం వల్ల, ఆ పరబ్రహ్మ వల్లే నీకు సంప్రాప్తించిందన్న మాట నీ నోట్లోంచే వస్తుంది. మరి వారికి సమర్పించే దాని పట్ల ఎందుకు నీలో లోభం? ఏదో ఒకటిలే, మీతో సమానంగా ఎప్పుడూ ఇవ్వకూడదండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళు సమానం ఎలా అవుతారు? దైవం ఎప్పుడైనా మీతో సమానమా? గురువులు కూడా ఎప్పుడు మీతో సమానం కాదు, మీకన్నా ఉన్నతం. కాబట్టి ఉన్నతులకి ఉన్నతంగానే ఇవ్వాలి తప్ప లోభత్వం చూపించరు. కాబట్టి ఇది నువ్వు ఇవ్వకపోతే వాళ్ళేం ఇది చేయరండి, దైవం కానీ గురువులు కానీ నువ్వు ఇవ్వకపోతే
వేరేగా ఉంటారు. అదే కదా నిష్క్రోధ, క్రోధ సమని, నిర్లోభ, లోభనాశిని. వాళ్ళకేం క్రోధం రాదు. ఏమిటి ఇవ్వకపోతే ఏమిటి. కాబట్టి ఇక్కడ నీ బుద్ధి కదా ప్రకటితమవుతోంది. అంటే నీ బుద్ధి ప్రకటితమవుతుంది అంటే అందులో కనపడుతోందని కాదు, నీ భావన అందులో రాదండి. నువ్వు ఇచ్చే దాంట్లో నువ్వు ఒక భావంతో ఇస్తున్నావు కదా, ఉన్నత భావంతో ఇచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఉన్నత భావం లేకుండా ఏదైనా నువ్వు సమర్పించినప్పుడు దైవానికి నీ మనసులో ఉండదండి, డెఫినెట్ గా ఉంటుంది. అదే లోభత్వం. ఆ లోభత్వాన్ని నాశనం చేస్తుంది. అంటే ఏదో తనకి ఆశించి కాదండి, ఇక్కడ ఉన్నతమైనది చెప్తారు అంతే. నువ్వు దైవం పట్లే సరిగ్గా లేకపోతే అది అసలైన దానం, పరమాత్మకి ఇచ్చేది. ప్రతిఫలం ఆశించకుండా, అమ్మా నీకు ఇవ్వాలనిపించి ఇస్తున్నానమ్మా అనండి, మీకు ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. అంతేగాని ప్రతిఫలం ఆశించి మీరు కనుక చేస్తే మీ మనసులో అంతా అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది బాగా గుర్తు. నీలో భావం ఎప్పుడైతే కింది స్థాయిలో ఉంటుందో, కింది స్థాయిలో ఉన్న ఈ క్రోధాలు లోభాలు అన్నీ ఉన్నట్టే, ఇంకా మీకు అందులో డౌట్ అక్కర్లా. ఎప్పుడైతే మీ భావం ఉన్నతంగా ఉంటుందో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? లేవుగా అసలు లోపల. లేనప్పుడు మీకు దోషము లేదు, ఏది లేదు, ఆనందమే మిగులుతుంది. దోషాలు లేనప్పుడు ఆనందం ఉంటుందండి. దోషం ఉన్నప్పుడు ఆనందం ఉండదు. ఎప్పుడు చూసినా ఆ బుర్రలో ఆలోచన ఆలోచన ఆలోచన, అబ్బా అబ్బా అబ్బా, ఇక చెప్పక్కర్లేదు ఎన్ని ఆలోచనలు ఉంటాయో. ఎందుకంటే లోపల అన్ని ఇవే, కామ క్రోధ లోభ మోహ. కాబట్టి ఆ అమ్మకి నాకు కావలసినవి సమకూర్చుచు నన్ను సర్వదా కనిపెట్టి ఉండి తల్లివలే కాపాడుచున్న ఆ పరమేశ్వరుని రుణం ఎలా తీర్చుకోవాలన్న భావంతో, అంతేగాని నేను కాబట్టి ఇస్తున్నాను, ఇలా కొన్నానండి, నేను 1,00,000 రూపాయలది కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను, భగవంతుడికి ఇచ్చాను, ఇవన్నీ చెప్పావంటే నువ్వు ఇచ్చిందంతా బూడిదలో పోసిన పన్నీరే. తన యందు ప్రతిగృహీత యందు తన భోగభాగ్యములందు అగ్ని యందు దేవ ప్రతిమాది ఆదులందు అంటే మొదలైన వాటి యందు బుద్ధి ప్రాణాది శక్తుడుగా సర్వంతర్యామిగా పరమేశ్వరుడే నిండియున్నాడు. అట్టి పరమేశ్వరునికి పరమేశ్వర స్వరూపమేగు నా సర్వస్వాన్ని త్యజించుచున్నానను బుద్ధితో త్యాగం చేయాలి. ఇట్లు విహిత మార్గమున త్యాగమునర్చు ఉపాసకుల లోభత్వాన్ని ఆవిడ నశింపచేస్తుంది. కాబట్టి పరమేశ్వరి లోభనాశి. నీ భావం ఉన్నతమైనప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. ప్రకటనలు లేవు, ఎవడు ప్రకటించుకోడండి. ఏముందండి, ఆవిడ ఇచ్చింది ఆవిడకి ఇచ్చాను అంతే కదా అంటాడు. ఎవరైనా గుర్తించి ప్రశంసించినా అలాంటివన్నీ వద్దండి. ఆవిడ ఇచ్చింది ఆవిడకి ఇచ్చాను, దాంట్లో నా గొప్పతనం ఏమీ లేదంటే. ఎందుకంటే ఉన్నత భావం ఉంది, ఉన్నతులకు ఇచ్చాను కాబట్టి అంటే. లేదనుకోండి ప్రకటన, ఇవన్నీ మీరు కూడా చూసే ఉంటారు కదా, ఒకనొకచో ప్రకటనలు చేసుకున్నారేమో కదా. కొంతమంది చూడండి గురువులకో లేకపోతే ఎవరికైనా ప్రైస్ ట్యాగ్ తీయరండి. అసలు ఏమిటంటే అది మీరు ప్రైస్ ట్యాగ్ పెట్టి ఒకరికి బట్టలు పెట్టారే అనుకుందాం, అది నేను మామూలు వాళ్ళ సంగతి కూడా వదిలేస్తున్నాను. కేవలం మీరు గురువులకి లేకపోతే అమ్మవారికి ఇచ్చారనుకోండి, ఏదో పూజారి అమ్మాయి వేలం వేయాలి కాబట్టి రేటు చెప్పన్నాడు, అది వేరే విషయం. కానీ మీరు ట్యాగ్ పెట్టి ఇచ్చారనుకోండి, ఏంటంటే అర్థం అది ఎంత భయంకరమే అంటే మీ యొక్క భావన ఎంత కిందకుంది చూడండి. కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. లేని దోషాలు ఎందుకండి, భయంకరమైన దోషాలు వస్తాయి. 1-2 దోషాలు మామూలు వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం దోషం అయితే, ఇక్కడైతే అన్నారు కదా, నువ్వు మామూలుగా ఇంట్లో ఉండి చేసిన దోషాలకి క్షేత్రాలకు వెళ్ళి దోషాలు చేస్తే ఎన్ని రెట్లు వస్తాయని చెప్పాడు. శాస్త్రంలో చెప్పింది, ఇదేమి ఎవరు ఏదో జాన్ పూజగారు అని కావాలని చెప్పింది కాదండి. ఒరే నువ్వు ఇక్కడ ఎక్కడో వ్యవహారాలు చేసినప్పుడు పర్వాలేదురా, కొంత దోషమే వస్తుంది, అదే క్షేత్రానికి వెళ్ళి చేసామంటే ఎంత వస్తుంది. కాబట్టి అలాంటివి చేయకండి ఎప్పుడు కూడా. ఉన్న పాపమే పోలేదు అంటుంటే ఒక పనికి 100 రెట్ల పాపం ఎందుకంటే తెచ్చుకోవటం. అందుకని ఎప్పుడు అలా చేయకండి. ఇవ్వకపోతే నష్టమే లేదండి, ఏ దోషం లేదు, మీకు హాయిగా ఉంటారు. ఇచ్చారా భావరహితంగా ఉన్నతమైన భావంతో ఇవ్వండి. ఇలాంటి అనవసరమైనవి ఇవన్నీ చేయకండి. ట్యాగులు పెట్టటము, వాటివి తీయకుండా మీరే కదా ఇంత గొప్పది పెట్టారని ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. నిజంగా మర్చిపోతే అది వేరే విషయం. కావాలని చేసి మర్చిపోయానంటే అనకూడదు, మళ్ళీ అది నిన్నే కదా చెప్పింది అసత్య ఇదని.
కాబట్టి అలా చేయకండి. అంటే ఇవన్నీ లోభాల గురించి వచ్చాయి కాబట్టి చెప్పవలసి వస్తుంది. మీలో లోభం నశించాలి కదా మరి. లోభం అంటే మీ లోభత్వం ఏంటో మీకు తెలియాలి. తెలియక కాదనుకోండి, ఒకసారి గట్టిగా చెప్తే అట్లీస్ట్ మార్పు వస్తే గనక అమ్మ మీలోని ఆ గుణాలని, దోషభూయిష్టమైన గుణాన్ని, లక్షణాన్ని పూర్తిగా నశింపచేస్తుంది మరలా రాకుండా. కాబట్టి లోభనాశిని, నిర్లోభ అవుట లోభనాశిని. అంటే ఈ విధమైన దోషాలు ఇవన్నీ తెలిసి చేసేవే. ఇలాంటి దోషాలు చేయకుండా చక్కగా ఆ అమ్మని అకుంఠితమైన శ్రద్ధాభక్తులతో, విశ్వాసంతో ఆరాధించండి. శుభం భూయాత్.